హలో అండి. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా. సమ్మర్లో మన మొక్కలని ఈ ఎండ వేడి నుంచి కాపాడుకోవడం అనేది ఇప్పుడు మనకి పెద్ద టాస్కే. అయితే కొన్ని టిప్స్ పాటించి మొక్కలని వేడి తీవ్రత నుంచి కాపాడుకోవచ్చు. ఒకవేళ కనుక మనం ఆ టిప్స్ పాటించకపోతే ఈ మందారం మొక్కలు, కొన్ని గులాబీ మొక్కలు ఇలాంటివి ఈ సమ్మర్ని తట్టుకొని ముందుకు రావడం అన్నది కొంచెం కష్టతరం అయిపోతుంది. పళ్ళ మొక్కలు అయితే కొంత వరకన్నా తట్టుకుంటాయి, కానీ ఇలాంటి పూల మొక్కలు ఇంకా కొన్ని మొక్కలు అనేవి అసలు తట్టుకోలేవు. మనము కొన్ని టిప్స్ని ఖచ్చితంగా పాటించాల్సిందే. ఉట్టి నీళ్లు పోయడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదండి. కొన్ని టిప్స్ ఎండాకాలంలో మనము రకరకాల ద్రావణాలు కానీ కొన్ని టిప్స్ పాటించాలి. అవన్నీ పాటిస్తేనే మొక్కలు అనేవి ఈ ఎండాకాలము ఈ 2-3 నెలలు తట్టుకొని ముందుకు వస్తాయి. ఆ టిప్స్ ఏంటో మనం చూద్దాము. హలో అండి, వెల్కమ్ టు మనోహరం. మీరు ఈ సమ్మర్లో తీసుకోవాల్సిన టిప్స్ గురించి నేను కొన్ని టిప్స్ చెప్పబోతున్నాను. మీరు వీడియో అంతా చూసి వీడియో నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మరిన్ని తయారు చేయడానికి నాకు కొద్దిగా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మనం ఇంకా మార్చి నెలలోనే ఉన్నామండి. ఫిబ్రవరి నుంచే చాలా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది ఈసారి. ఇంకా మనం మే నెలలోనే ఉన్నాము. ఏప్రిల్ మే నెలలు వచ్చే వరకు ఇంకా ఎండ తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ఎండ వేడిని తగ్గించుకోవడానికి ముఖ్యమైన ఒక టిప్ ఏంటంటే మనకి తప్పకుండా చేసుకోవాల్సింది ఈ షేడ్ నెట్. ఈ షేడ్ నెట్ని తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలండి మన మిద్దె తోటల్లో. ఇలా రకరకాల దానిలో ఉంటాయి. ఇవి 50% ఎండ నుంచి కాపాడేవి, 85% ఎండ నుంచి కాపాడేవి, ఇలా రకరకాలు ఉంటాయి. మనము ఏది తీసుకొచ్చినా సరే 50% అయితే కొంత ఎండ పడుతుంది, కొంత ఎండ నుంచి రక్షించబడతాయి, కొంత ఇది కూడా ఉంటుంది, ఎండ నుంచి కాపాడబడతాయి కూడా మొక్కలు. అయితే దీనికి కట్టుకోవడానికి మనం ఫ్రేమ్ని యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఏదన్నా కర్రలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఏది చేసినా సరే అది గట్టిగా ఉండేటట్టుగా మనం చూసుకొని కట్టుకోవాలండి. ఎందుకంటే ఈ గాలులు అనేవి తీవ్రమవుతాయి. ఇంకా కొంచెం ఏప్రిల్లో అట్లా సాయంత్రాలు గాలులు అనేవి తీవ్రమవుతాయి. అప్పుడు షేడ్ నెట్ కనుక ఎగిరితే ఆ బరువుకి పడిపోయినట్టయితే బరువుకి మొక్కలు కూడా డ్యామేజ్ అవ్వచ్చు. అందుకనే మనం ఏర్పాటు చేసుకునేది చాలా పకడ్బందీగా ఏర్పాటు చేసుకోవాలి. ఎక్కడ కదలకుండా ఉండేటట్టుగా జాగ్రత్తగా చూసి కట్టుకోవాలి. ఒకవేళ షేడ్ నెట్ కనుక మీరు ఇది పెట్టుకోలేకపోతే మన ఇంట్లో ఉండే పాత చీరలు కానీ పాత పంచెలు కానీ అలాంటివి కూడా మనం కట్టుకోవచ్చండి. అది కూడా ఒక పద్ధతి. ఈ మొక్కలకి నీడనిచ్చేటట్టుగా చూసుకోవాలి. అలాగే తర్వాత మనం ఇలా తీగ జాతులు ఏమన్నా మనము ఫిబ్రవరి నెలలోనే ఇలా పెంచుకోగలగాలంటే తీగ జాతులు ఏమన్నా ఉంటే ఇలా పెంచినట్టయితే దాని కిందికి కొన్ని తట్టుకోలేని మొక్కలు ఏమైనా ఉంటే దాని కిందికి తీసుకొచ్చుకోవాలి. అలా కూడా మనం కొంత ఎండ తీవ్రత నుంచి కాపాడుకోగలము. అలాగే పెద్ద మొక్కలు ఏమన్నా ఉన్నట్టయితే చిన్న మొక్కలన్నింటినీ కూడా దాని దగ్గరగా చేర్చినట్టయితే పెద్ద మొక్కల కిందకి చిన్న మొక్కలు పెట్టుకున్నట్టయితే ఆ చిన్న మొక్కలకు కూడా కొంత నీడ అనేది వస్తుంది. అలా కూడా కొన్ని ప్లాంట్స్ని మనము రక్షించుకోవచ్చు. చిన్న పాట్స్లో ఉన్నవి పెద్ద మొక్కల దగ్గరికి తీసుకొచ్చి పెట్టుకోవాలి. కొన్ని మొక్కలకి ఎక్కువ వాటర్ అంటే మనము ఎండాకాలము 2 సార్లు పోస్తుంటాం కదా వాటరు. కొన్ని మొక్కలు ఒక్కొక్కసారి వడిలినట్టు అయిపోతాయి మన నీళ్ళు పోసినప్పటికీ కూడా. అంటే అది మనం చూసుకోవాలి మొక్కని, దానికి వాటర్ ఎక్కువై వడిలిపోతుందా తక్కువై వడిలిపోతుందా, కారణం ఏంటన్నది, సమస్య ఏంటన్నది మనం గ్రహించుకుంటూ ఉండాలి. అంటే అది మనకి డల్గా కనిపిస్తుంది కదా అని వాటర్ వేసేయకూడదు. ఒకవేళ వాటర్ ఎక్కువ అయినా కూడా తేమ అనేది చూసుకుంటూ ఉండాలి కంపల్సరీ. వాటర్ ఎక్కువైనా సరే ఒక్కొక్కసారి మొక్క అనేది ఆకులన్నీ వడిలినట్టుగా అవుతాయి. అలాంటప్పుడు దాల్చిన చెక్క, అలోవెరా ద్రావణం నేను మొన్ననే చూపించాను, మీరు అలాంటివి వేయచ్చు. ఒకవేళ కనుక వాటర్ తక్కువయ్యి మొక్క వడిలిపోతున్నట్టయితే దానికి ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఆచ్ఛాదన అండి. ఏదో ఒకటి మల్చ్ చేసుకోవడము.
ఏ రకంగా మల్చింగ్ చేసుకోవాలంటే మల్చింగ్లో కూడా చాలా పద్ధతులు ఉన్నాయి. ఇలా ఏమన్నా మొక్క మొదళ్ళలో ఇలా మొత్తము మనము ఏమన్నా చిన్న చిన్న పూల మొక్కలు ఇలాంటివి పెంచుకుంటున్నట్టయితే కూడా తేమ అనేది మట్టిలో ఉండి మొక్కకి కావాల్సిన వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోకుండా ఉంటుంది. లేదంటే ఆ మొక్క మొదళ్ళలో ఆకుకూరలు కూడా పెంచుకోవచ్చండి. మెంతి కూర, పాలకూర లాంటి ఆకుకూరలు పెంచుకున్నా సరే అవి మనం వాడుకుంటూ ఉండొచ్చు. ఆ మొక్కకు కూడా తేమ అనేది ఉంటుంది. ఏ మొక్కనైనా రకరకాల పద్ధతుల్లో మనము మల్చింగ్ చేసుకోవచ్చు. న్యూస్ పేపర్లతోటి, కార్డ్బోర్డ్స్ తోటి, ఎండిపోయిన ఆకులని ఇప్పటికే మనం కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. వేపాకులవి రాలిపోయి ఉంటాయి కదా, అలాంటివి కలెక్ట్ చేసి పెట్టుకొని అవి కూడా మనం మల్చింగ్ పద్ధతుల్లో వాడుకోవచ్చు. అయితే న్యూస్ పేపర్లు, కార్డ్బోర్డ్ లాంటివి మనం పరుచుకునేటప్పుడు ఎందుకైనా మంచిదనేసి కొద్దిగా వేపాకుని మనం కొద్దిగా జల్లేసుకొని లైట్గా వేప గింజల పొడి అండి, ఇది వేప పొడి, దాన్ని కొద్దిగా ఇలా చల్లేసుకొని అప్పుడు మనం న్యూస్ పేపర్ కానీ అలాంటివి పరుచుకున్నట్టయితే మొక్కకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ లాంటివి కూడా రాకుండా ఉంటాయి. వేళ్ళకి సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇలా చేసేసుకోవాలండి మల్చింగ్. అప్పుడు తేమ అనేది దానిలో కొంత వరకు నిలవ ఉంటుందన్నమాట మొక్కలకి. ఇలాంటి కార్డ్బోర్డ్స్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటివి యూజ్ చేసినప్పుడు కూడా కొద్దిగా ఈ వేప గింజల పొడి ఇలాంటిది వేసేసుకొని ఇలా మనం కొద్దిగా వాటికి రక్షణ ఇచ్చేయచ్చు. ఇలా కొన్ని మొక్కలకి మనం పాత బట్టలను కలెక్ట్ చేసుకొని వాటిని కూడా పరుచుకోవచ్చండి మొదళ్ళలో. ఇలా ఈ విధంగా కొద్దిగా వేప గింజల పొడిని జల్లేసుకొని క్లాత్ని ఇలా పెట్టేసుకున్నట్టయితే మనం రోజు వాటర్ ఇచ్చినప్పుడు ఆ వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోకుండా మొక్కల తేమని కాపాడుతూ ఉంటుంది. అన్ని ఒక పద్ధతిలో అయితే ఇలా ఎండి ఆకులని మనం కలెక్ట్ చేసుకొని అన్ని మొక్కల మొదళ్ళలో వేసుకోవచ్చండి. ఇవి వేపాకులే కాబట్టి నేను ఇంకా ఏం వేపపిండి వేయట్లేదు. డైరెక్ట్గా ఈ వేపాకుల్ని ఇలా మొదళ్ళలో ఇలా పెట్టేసుకుంటున్నాను. ఇది మంచిగా తర్వాత కంపోస్ట్ కూడా అయిపోతుంది. మట్టిలో ఉన్న మైక్రోబ్స్ కూడా ఎండవేడికి చనిపోకుండా మంచిగా ఉంటాయండి ఇలా వేసుకోవడం వల్ల. అయితే ఇలా ఇచ్చిన తర్వాత మనం ఇందాక చెప్పుకున్నట్టు వాటర్ అనేది చూసుకొనే ఇవ్వాలండి. వాటర్ అనేది లోపల తడి ఎంత ఉందో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కువ వాటర్ అయిపోయినా కూడా మొక్క అనేది డల్ అయిపోతుంది. అది మాత్రం దృష్టిలో పెట్టుకొని మనం వాటర్ అనేది చూసుకొని ఇవ్వాలి. మన మిద్దె తోటలో కొన్ని ఇలాంటి మొక్కలు ఉంటాయండి. చాలా ఎండకి అసలు తట్టుకోలేవు. చూసారు కదా మీరు, పైన షేడ్ నెట్ ఉంది, పక్కకు కూడా ఉంది. అలాంటి ప్లేస్లో పెట్టాను. అయినా కూడా ఇది కొంత ఎండకి తట్టుకోలేకపోతుంది. ఇది రుద్రాక్ష మొక్క.
దీంట్లో కూడా ఇప్పుడు మల్చింగ్ చేస్తాను. ఇలాంటి మొక్కలకి మనం ద్రావణాలు రకరకాల లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉండాలి. రకరకాల లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలండి ఇప్పుడు మొక్కలకి. అలోవెరా తోటి తయారు చేసినవి, తర్వాత అలోవెరా బనానా కలిపి తయారు చేసుకున్న ఫెర్టిలైజర్స్, ఆనియన్ పీల్ ఫెర్టిలైజర్స్ ఇవన్నీ ఇవ్వచ్చు. కానీ ఆవు పేడను, జీవామృతం ఇలాంటివి మాత్రం అవాయిడ్ చేయడం మంచిదండి. ఎందుకంటే వాటి వల్ల హీట్ అనేది ఎక్కువ జనరేట్ అవుతూ ఉంటుంది కాబట్టి అలాంటి ఫెర్టిలైజర్స్ కొంచెం ఈ ఎండాకాలము అవాయిడ్ చేసుకుంటే మొక్కలు అనేవి వేడి నుంచి కొంచెం వరకు తట్టుకుంటాయి. తర్వాత ఈ టైంలో వీటికి అఫిడ్స్, మిల్లీబగ్స్ లాంటి అటాక్ కూడా బాగా జరుగుతుంది. అలాంటివి ఉన్నప్పుడు వుడ్ యాష్ కానీ, షాంపూ వాటర్ కానీ ఇలాంటివి స్ప్రే చేసుకున్నట్టయితే కొంతవరకు అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి. ఊరెళ్తున్నట్టయితే ఒక 2 రోజులకు అలా ఊరెళ్తున్నట్టయితే ఏదైనా బాటిల్లో చిన్న చిన్న సూదితోటి చిన్న చిన్న హోల్స్ లాగా చేసి అందులో వాటర్ నింపేసి ఆ మొక్క మొదల్లో పెట్టేసి వెళ్ళండి. అలాంటప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ అనేది పడుతూ ఉంటుంది. అలా కొంతవరకు సమ్మర్లో మనము మొక్కలని కాపాడుకోవచ్చు. ఇంకా బియ్యం కడిగిన వాటరు ఇలాంటివన్నీ కూడా, పుల్లటి మజ్జిగ ఇలాంటివి కూడా ఇచ్చుకుంటూ ఉండాలి. పుల్లటి మజ్జిగ లాంటివి అప్పుడప్పుడు మొక్కకి స్ప్రే చేస్తూ ఉండాలండి. స్ప్రే చేస్తున్నట్టయితే కొంచెం మొక్కలు అనేవి కాస్త వేడిని తట్టుకునే శక్తి వస్తాయి వాటికి. అలోవెరా జెల్ని కూడా వాటర్లో నానబెట్టేసి మొక్కలన్నిటికీ స్ప్రే చేసుకుంటూ ఉండాలి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకోండి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్నట్టయితే మనము ఈ ఎండాకాలంలో ఈ మొక్కలన్నిటినీ మనము చక్కగా కాపాడుకోవచ్చు.